నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము కాన్‌స్టిట్యూషన్ గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే పార్కిన్సన్ రోగులకు కాన్‌స్టిట్యూషన్ సాధారణ సమస్యగా ఉంటుంది. మీకు కాన్‌స్టిట్యూషన్ ఉంటే మీ కడుపు పూస్తోంది, గ్యాస్ వస్తోంది, కడుపులో నొప్పి వస్తోంది అంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆ రోజు మీకు బాగా గడపడం కష్టమే. మీకు ఏదైనా చేయాలనుకునే ఆసక్తి ఉండదు. మరియు ఇదే సమస్య రోజు జరుగుతున్నట్లయితే ఎక్కడో మీరు కొంచెం ఒత్తిడి అనుభవిస్తారు, డిప్రెషన్ అనుభవిస్తారు, మాట్లాడాలనుకునే మనసు ఉండదు, చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యులతో గొడవ పడుతుంటారు. కాబట్టి ఈ కాన్‌స్టిట్యూషన్ ను సరిదిద్దడం అవసరం అవుతుంది. ఎందుకంటే కాన్‌స్టిట్యూషన్ కేవలం మీ కడుపు సమస్య కాదు, ఇది మీ మెదడుకు కూడా కాన్‌స్టిట్యూషన్. ఇప్పుడు ఎవరైనా వయస్సులో పెద్దవారు 70, 80 పాత ఇంటెస్టైన్స్ కూడా ఏర్పడింది. మా వయస్సు అంతగా పెరిగినప్పుడు కదలికలో ఇబ్బంది పడతారు. అందువల్ల మేము తిన్న ఆహారం వారి కదలిక మందగించడంతో 60, 70 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తుల్లో కాన్‌స్టిట్యూషన్ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మేము ఏమి చేయాలి? ఎవరైనా కాన్‌స్టిట్యూషన్‌తో బాధపడితే మరియు అతను పాకిస్తాన్‌లోని రోగి అయితే అతని కాన్‌స్టిట్యూషన్‌ను సరిదిద్దడం చాలా అవసరం. ఎందుకంటే ఇది అతనికి తన పునరావాసాన్ని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతను తినే ఆహారం ద్వారా శక్తి పొందుతాడు. శక్తి వస్తుంది, వ్యాయామం చేయాలనుకుంటాడు, తిరగాలనుకుంటాడు, మాట్లాడాలనుకుంటాడు. అప్పుడు మనసు మారుతుంది, స్వభావం మారుతుంది. మీకు కాన్‌స్టిట్యూషన్ లేకపోతే ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి చూద్దాం కాన్‌స్టిట్యూషన్‌ను దూరం చేయడానికి ఏమి చేయాలి మరియు నేను మీకు చెప్పుతాను. కాబట్టి మొదటగా కాన్‌స్టిట్యూషన్‌ను ఎలా దూరం చేయాలో ప్రారంభిద్దాం. మెడికల్‌గా ఎవరైనా అంతఃశుద్ధిలో మలములు కూడినట్లయితే దాన్ని తీసే ఒక మార్గం ఉంది. అది ఫ్లషింగ్. ఒకరు జమాల్ గోటా తిన్నారని అనుకుందాం. అది ఆహారం కాదు. ఒకరు తిన్నారని అనుకుందాం. అయితే జమాల్ గోటా తినడం వల్ల ఏమి జరుగుతుందంటే దస్తులు వస్తాయి, బాగా బడబడలుగా. అంతేకాక ఇంటెస్టైన్స్‌లో నీరు ఆకర్షించబడుతుంది. అందువల్ల దస్తులు వస్తాయి. ఇది చేయకపోతే మీ కడుపు పూర్తిగా నీగిలా మారుతున్నట్లయితే అది మీకు సరైనది కాదు. మరొక విధంగా చూద్దాం. రాత్రి పాలు తాగడం వల్ల కడుపు శుభ్రంగా అవుతుందని మనం వినే ఉంటాం. పాలు తాగడం వల్ల మీ కడుపు శుభ్రంగా అవుతున్నట్లయితే ప్రతిరోజు పాలు తాగడం చాలా మంచి విషయం. మీరు ఫుల్ క్రీమ్ పాలు తాగాలి. టోన్ డబుల్ టోన్ మిశ్రమం కాదు. ఫుల్ క్రీమ్ పాలు తాగిన తర్వాత మీ కడుపు శుభ్రంగా కాకపోతే 2 చెంచాలు అందులో అరండి నూనె వేసి కాస్టర్ ఆయిల్ ఇది మీ ఇంటెస్టైన్స్‌లో లూబ్రికేషన్ చేస్తుంది. నూనె యొక్క లూబ్రికేషన్ అయింది. ఇప్పుడు స్టూల్ స్లిప్ అవుతూ బయటకు వస్తుంది కదా! మనం యంత్రానికి నూనె వేస్తే యంత్రం బాగా పనిచేస్తుంది, శబ్దం తగ్గిస్తుంది. అదే విధంగా అంతరాయంలో మనం కొంచెం నూనె లేదా కొవ్వు ఏ రకమైనదైనా పట్టిస్తే స్టూల్‌ను పాస్ చేయడం సులభం అవుతుంది. ఈ కారణంగా పాలు లో ఉన్న కొవ్వు పనిచేస్తోంది. మరియు ఈ కారణంగా కొంచెం తక్కువగా ఉన్నా కూడా కొవ్వు పెంచడానికి మనం ఏమి చేస్తున్నాం? మనం పాలులో 2 చెంచాలు అరండి నూనె వేసుకుంటున్నాం. అరండి నూనెకు ఇష్టపడని వారు అందులో బాదం నూనె కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే బాదం నూనెతో 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి కాన్‌స్టిట్యూషన్‌లో ఉపశమనం పొందుతాం. 2 బాదం మేధస్సుకు కూడా మంచిది. కాబట్టి మీరు దీన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు కొన్ని పేషెంట్లు అలా ఉంటారు. వారు తినడం తక్కువగా రోజుకు కొంచెం దాల్చిన చెక్క ఒకటి లేదా రొట్టె తింటున్నారు మరియు వారి రోజు కడుపు శుభ్రం అవుతుందని అనుకుంటున్నారు. మీ ఆహారం తక్కువగా ఉంటే, ఆహారంలో రేషన్ తక్కువగా ఉంటే మీ కడుపు రోజు శుభ్రం కావడం కష్టం. ఎందుకంటే మీరు తినే రొట్టె రోజుకు 2 లేదా 4 రొట్టె చిన్న చిన్న పేగులు తయారవుతాయి. మీరు ఆహారం తింటే అది కడుపులోకి వెళ్లి కడుపు అంత చిన్నదిగా మారుతుంది. రొట్టె కూడా అంత చిన్నదిగా మారుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే అది బయటకు రాలేకపోతే మనకు ఆ సందర్భాల్లో బ్లాక్ ఫార్మేషన్ వంటివి ఇవ్వాలి. కాబట్టి బ్లాక్ ఫార్మింగ్ గురించి మాట్లాడితే కడుపు శుభ్రంగా ఉండటానికి మొదటగా ఈ సబ్గోల్ చీడలు వస్తాయి. ఇప్పుడు ఈ సబ్గోల్ చీడలను ప్రతిరోజు తీసుకుంటే వారికి బలహీనత అనిపిస్తుంది. కడుపు ప్రతిరోజు శుభ్రంగా ఉంటుంది, కానీ బలహీనత కూడా వస్తుంది. కాబట్టి బలహీనత రాకుండా శక్తి రావాలంటే మేము ఎప్పుడూ చెబుతాం, మీరు ఈ సబ్గోల్ చీడలను కూరగాయలతో కలిపి తీసుకోండి. మనం ప్రతిరోజు కీరా తింటే, చాలా ఎక్కువగా తింటే, కాబేజీ, అందమైన చుక్కుందర్ తింటే, చాలా ఎక్కువగా తింటే మరియు పండ్లు ఉదాహరణకు ఆపిల్, జామ ఇవి కూడా తింటే ఇది తీసుకోవడం వల్ల మీ అంతఃక్రియల్లో మలము ఏర్పడుతుంది. మలము పరిమాణం ఎక్కువగా ఉంటే అది తన బరువు వల్ల సులభంగా కిందకు వస్తుంది. మీరు కొంచెం ఆహారం తిన్నప్పుడు అది సరిగ్గా ఉండకపోతే మీ ఆహారంలో రేషన్ పరిమాణాన్ని పెంచడం
కడుపు శుభ్రం చేసుకునే ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించాలి. నేను మీకు ఒక అద్భుతమైన ఫార్ములాను ఇస్తాను. దీన్ని మీరు ఉపయోగించవచ్చు. తయారు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టపడాలి. కానీ ఇది మీ శరీరానికి, మీ అంతరంగానికి, మీ మెదడుకు చాలా మంచిది. కాబట్టి మీరు దానికి ఏమి చేయాలి అంటే ఒక పాయ్ మరియు కాగితం తీసుకోండి. మీ ముందు ఉంచండి. మీరు మార్కెట్ నుండి చిన్న హర్ని తీసుకురావాలి. మీరు ఏ పంటల దుకాణానికి వెళ్లి మీకు అర్ధ కిలో మరియు 250 గ్రాముల చిన్న హర్ని ఇవ్వమని చెప్పండి. అలాగే మీరు అరండి కాటల్ కోసం ఒక చిన్న బాటిల్ తీసుకోండి. ఇంటికి వెళ్లి కడాయి పెట్టండి. నూనెను పోసి వేడి చేయండి. మనం పూరీలు చేసేటప్పుడు వేడి చేస్తామనుకుంటే అందుకు తర్వాత హాఫ్ చిన్న హర్ని పూరీల హాఫ్ నూనెలో వేయించండి. ఎండి నూనెలో లేదా సాధారణ నూనెలో వేయించండి. వేయించిన తర్వాత దాన్ని తీసి పొడి చేయండి. మీ ఇష్టానికి కొంచెం ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు లేదా సాధారణ ఉప్పు కూడా వేసుకోవచ్చు. పొడి చేసి ఉంచండి. ప్రతిరోజు రాత్రి 2 చెంచాలు లేదా మీరు పాలు తీసుకోవాలి. మీ కడుపు స్వయంగా శుభ్రంగా ఉంటుంది. మీకు కాన్‌స్టిపేషన్ ఉండదు. ఎందుకంటే ఇందులో మీరు గమనిస్తే చిన్న హడ్డ చాలా మంచి పని చేస్తుంది. ఈ చిన్న హడ్డకు ఆయుర్వేదంలో మాతృత్వం ఇచ్చారు. ఇది మీ శరీరాన్ని కాపాడుతుంది. మీకు ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు దాన్ని కలవడంలో మీకు సహాయపడుతుంది. మీ అంతరంగానికి చాలా మంచిది. కాబట్టి ఈ హడ్డను ముందుగా తిన్న వారు దాని ప్రభావం తెలుసు. 10 రోజులు పడతాయి. మీ కడుపు మరోసారి మెలకువ చేస్తుంది. మీ కడుపు చాలా సులభంగా శుభ్రంగా అవుతుంది ఈ దానిని తిన్న తర్వాత. కాబట్టి మీరు దీన్ని డైలీగా తీసుకోవచ్చు. ప్రతి రాత్రి 2 చెంచాలు. కొంతమంది కడుపు ఈ తిరఫలతో కూడా శుభ్రంగా అవుతుంది. తిరఫలలో 3 వస్తువులు ఉంటాయి. ఆమ్ల, భేడి మరియు హరడ్లు. కాబట్టి హరడ్లు ఇదే టఫ్లా పాట్‌ను నెయ్యితో కూడా తీసుకోవచ్చు. మీరు నెయ్యితో తీసుకుంటే తర్వాత కొంచెం పాలు తాగడం మర్చిపోకండి. అది మీ కడుపు మరింత శుభ్రంగా చేస్తుంది. ఇవి కొన్ని చిన్న చిన్న ఫార్ములాలు. మేము దీన్ని ఎక్కువ కాలం చేస్తే ఎలాంటి నష్టం ఉండదు. ఇంటెస్టైన్స్‌లో వాపు రాదు. కాబట్టి నష్టం ఉండదు. ఎందుకంటే మేము ఏదైనా మందు చాలా కాలం తీసుకుంటే అది ఇంటెస్టైన్స్‌కు నష్టం కలిగించవచ్చు. కొన్ని మందులు హాబిట్ ఫార్మింగ్ కూడా అవుతాయి. మీరు తీసుకుంటే కడుపు శుభ్రంగా అవుతుంది. తీసుకోకపోతే కడుపు శుభ్రంగా ఉండదు. కానీ నేను మీకు చెప్పిన పద్ధతులు హాబిట్ ఫార్మింగ్ కాదు. మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు దీన్ని రోజువారీగా తీసుకోవడం చాలా తెలివైనది. ఎందుకంటే ఇది ఎలాంటి నష్టం కలిగించదు. ఒకటి చిన్న విషయం మీకు చెప్పాలి. నేను మీకు హరడ్ల మురబ్బా కూడా ఇవ్వబోతున్నాను. ఇది మార్కెట్‌లో లభిస్తుంది. మీరు ప్రతిరోజు రాత్రి 4 హరడ్ల మురబ్బా తింటే మీ కడుపు శుభ్రంగా అవుతుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు డయాబెటిస్ ఉండకూడదు. ఎందుకంటే మురబ్బా చాసనీలో ఉంటుంది. మీరు చాసనీ తినాలంటే మీకు సుఖం ఉండాలి. కాబట్టి షుగర్ ఉన్న రోగులు ఏమి చేస్తారు? నేను మీకు చెప్పిన ఫార్ములా మొదట పుడియాగా వేయించాలి. అదే ఉపయోగించాలి. నాన్ డయాబెటిక్ రోగులు మార్కెట్ నుండి మురబ్బా తీసుకుని కూడా కడుపు శుభ్రం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీరు కాన్‌స్టిట్యూషన్‌ను పార్కిన్సన్ రోగుల్లో ఎలా దూరం చేయాలో మరియు దాని కారణాల గురించి చాలా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు. నేను మీకు సహాయం చేస్తాను. కానీ ముందుగా నేను కోరుకుంటున్నాను ఈ ఛానెల్‌లో ఉన్న ఇతర వీడియోలను కూడా చూడండి. రోగుల టెస్టిమోనియల్స్‌ను చూడండి. అందులో మీరు చాలా మంచి సమాచారం పొందుతారు. పార్కిన్సన్‌ను మీరు అనుకుంటున్నట్లుగా ఖచ్చితంగా నయం చేయలేమని కాదు. కానీ మన శరీరంపై, మన మెదడుపై, మన ఆహారంపై, మన వ్యాయామంపై ఈ 4 విషయాలపై కలిసి పనిచేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి